పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు స్తుతి స్తోత్ర నమస్కారము కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు స్తుతి స్తోత్ర నమస్కారము కలుగుగాక. అందరం ఒకసారి చేతులెత్తి దేవుడికి థ్యాంక్ యూ చెప్తాం. వీఆర్ స్టిల్ అలైవ్. Let's praise God. Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Halle, 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 hallelujah, hallelujah, hallelujah. Thank you, thank you, thank you, Lord. We thank you, we thank you, we thank you, we thank you, Jesus. We praise you, we praise you, we praise you, we praise you, Lord. We thank you, we thank you, we thank you. Thank you, Lord, thank you, Lord, we thank you, we praise you, we adore you, my Lord Jesus. I thank you, I praise you, I adore you, my Lord Jesus. I thank you, I praise you, I adore you, my Lord Jesus. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనమయ్యా, నీకు వందనమయ్యా, నీకు వందనయ్యా. అయ్యా ఈ సమయంలో వచ్చిన బిడ్డలందరినీ పరిశుద్ధమైన తిరు హృదయానికి సమర్పిస్తున్నాను ప్రభా. నన్ను నీ పరిశుద్ధమైన పాదాలకు సమర్పిస్తున్నాను ప్రభా. అయా దయచేసి మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలోకి తీసుకొని ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మై లార్డ్ హోలీ స్పిరిట్, టేక్ ఎవ్రీ వన్ ఆఫ్ us in your control. My Lord Holy Spirit, take every one of us in your control. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలోకి తీసుకోండి. ఏ విధంగా అయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనములో పౌలు వాక్యములు, నీవిచ్చిన వాక్యములు సావధానముగా వినుటకు లిదియా హృదయాన్ని విప్పిన ప్రభువా, యేసు రక్తములో కడగబడి ప్రతి హృదయం తెరవబడిన గాకన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను 1:7 ప్రకారము యేసు రక్తములో మన ప్రతి పాపము శుద్ధీకరించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను 1:7 ప్రకారము యేసు రక్తములో మన ప్రతి పాపము కడిగివేయబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ప్రతి అంధకారపు శక్తులు లయపరచబడునుగాక తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 16:18 ప్రకారం ప్రభువా, అయా నీ వాక్యం సెలవిస్తుంది, ఈ భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది అన్నావు ప్రభా. యేసు నామములో తండ్రి, మాకును మా కుటుంబాలకి విరుద్ధముగా లేచిన ప్రతి ఆయుధము యేసు నామములో కూలిపోనుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 54:17 ప్రకారము యేసు నామములో మాకు విరుద్ధముగా లేసిన అంధకారపు శక్తులు, మాకు విరుద్ధంగా లేసిన అనారోగ్య సమస్యలు, మాకు విరుద్ధంగా లేసిన ప్రతి బాధను, దుఃఖాన్ని, సమస్యను ప్రభా నీ చిత్తానుసారముగా యేసు నామములో కూలిపోవునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 10:19 ప్రకారం నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, నేను నీకు తేళ్లను పాములను నలగా ద్రోపుటకు, శత్రువు బలమును అనగా ద్రోపుటకును అధికారం ఇచ్చుతని పలికిన దేవా. అందరు కళ్ళు మూసుకోవాలి దయచేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ, వి అడోర్ యూ మై లార్డ్ జీసస్. ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ అడోర్ యూ మై లార్డ్ జీసస్. I thank you, I praise you, I adore you, my Lord Jesus. We thank you, we praise you, we adore you, my Lord Jesus. ప్రభువా నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రమయ్యా. Lord, we thank you for your presence, Lord. Lord, you are in our midst right now, Lord. అయా నువ్వు మా మధ్యలో ఉన్నందులకు నీకు స్తోత్రం ప్రభువా. అయా నువ్వు మా మధ్యలో ఉన్నందులకు నీకు స్తోత్రము నాయనా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడి బలము వలన మనకు విజయం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడి బలము వలన మనకు విజయం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. జస్ట్ సరెండర్ ఆల్ యువర్ ప్రేయర్ ఇంటెన్షన్స్. Just surrender whatever you are going through right now. Just surrender that problem, that everything, whatever you are thinking right now in your heart. Just surrender to Jesus, Sacred Heart of Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. We praise you, we adore you, we love you, my Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Yes, Lord. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం,
తండ్రి ఆరాధన, యేసయ్య వందనం. అందరూ పైకి చేతులు ఎత్తాలి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. వి ఆల్ హ్యావ్ హ్యాండ్స్, రైట్? ఎస్, వి ఆల్ హ్యావ్ హ్యాండ్స్. జస్ట్ లిఫ్ట్ అప్. ఎంతమందికి తెలుగు అర్థమవుతుంది? హౌ మెనీ? ఓకేనా? ఎస్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ తెలుగు. దట్స్ రీజన్. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆ దేవాదేవుడు మనందరికీ ఈరోజు చెప్తూ ఉన్నాడు, మనలో చాలా మందిని ఉక్కిరి బిక్కిరిగా ఉన్నామట. ఎవరో ఒక్కరో ఇద్దరో కొంచెం దేవుడి సన్నిధికి ఆనందంతో వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంటే అసలు సమస్య ఏంటో కూడా ఇప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నీ సమస్య ఏంటి నాకు చెప్పు అంటున్నాడు. అసలు సమస్య చెప్పడానికి కూడా మనకి కరెక్ట్ గా తెలియదట ఆ సమస్య ఏంటో. పిల్లలా, నీ కుటుంబమా, నీవుగానే బాధగా ఉన్నావా, లేదంటే జాబు లేక బాధపడుతూ ఉన్నామా, అసలు ఏంటి అని ఒక ఆలోచన మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు అంటూ ఉన్నాడు నీతోను నాతోను ఈరోజు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవాదేవుడు మనందరికీ ఇస్తున్న వాక్యం ఏంటంటే, పరిశుద్ధమైన గ్రంథములో యెషయా గ్రంథము. అందరూ తెరవండి ఒకసారి. బైబిల్ ఎంతమంది ఇచ్చారు? చెయ్యొద్దండి చూద్దాం. బైబిల్ ఎంతమంది ఇచ్చారు? ఎస్, చెయ్యొద్దండి. మనం అందరం క్రీస్తులో ఒక్కరమే. చెప్దామా? మనం అందరం క్రీస్తులో ఒక్కరమే. మొహమాట పడాల్సిన అవసరం లేదు. దేవుడి దేవాలయంలో ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకుంటే స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. విడుదల వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి చెప్పకపోవడమే మన ప్రాబ్లం. దేవుడికి కూడా మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, బిడ్డ నీకు ఏ ప్రాబ్లం ఉంది, నీకు ఏ సమస్య ఉంది, నా దేవాలయానికి వచ్చావు కదా, నాతో మాట్లాడని దేవుడు అంటున్నాడు. మనమేమో ఎవరెవరిలో వెతుకుతున్నాం. కాబట్టి దేవదేవుడు ఈ రోజు అండి, నేను కూడా షాక్ అయిపోయాను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. పరిశుద్ధమైన వాక్యము దేవదేవుడు ఇలా ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. ఎక్కడికైనా దేవుడి పరిచర్యకి వెళ్ళినప్పుడు దివ్యమైన సప్రసాదనాథుడికి ఆరాధన అయిపోయిన తర్వాత స్వస్థతలు చెప్తాడు. కానీ ఇక్కడ ముందే దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బికాస్ ఎందుకు అనంటే, ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ Holy Spirit which is there in holy priest. నేను ఇక్కడికి రాగానే ఫాదర్ గారు పిలిచి మరీ బ్లెస్సింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినప్పుడు నాలో ఆనందం లేదు, నిజంగా చెప్తున్నాను. నేను కూడా మనిషిని కదా. ఫాదర్ బ్లెస్ చేయగానే, ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అపాన్ మీ రైట్ నౌ. ఆమేన్, హల్లెలూయా. అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదివిస్తుంది, దేవుడి ఆత్మ నాపై ఉన్నది. చెప్దామా? ఒకసారి అందరం చేతులు ఎత్తుదాం. ప్రతి ఒక్కరి చేతులు ఎత్తాలి. దేవుడి దేవాలయంలో దేవుడి సన్నిధి ముందు హెచ్చు తగ్గులు ఉండకూడదు. ప్రతి ఒక్కరు కంప్లీట్ గా. లూకాసు వార్త, రిపీట్ చేయండి నా తర్వాత. లూకాసు వార్త, కళ్ళు మూసుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఆమేన్. The Holy Spirit is upon me. The Spirit of God is upon me. ప్రియమైన దేవుడు బిడ్డలారా, హెజ్కేలును ఆవహించిన అదే ఆత్మ, ఏలియాను ఆవహించిన అదే ఆత్మ, ఎలీషాను ఆవహించిన అదే ఆత్మ, పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల్ని ఆవహించిన అదే ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో మనమందరం ఇప్పుడు నింపబడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. ఎందుకు అంటే, మనందరికి ఊపిరిని ఊదింది ఎవరండి? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో తండ్రి యెహోవా మనందరికీ ఊపిరిని ఊదాడు. వి హావ్ బ్రెత్ ఇన్ us. ఈ శ్వాసే దేవుడు ఇచ్చాడు. ప్రాణం అంటే ఆత్మ. ఆత్మ లేకపోతే మనం అందరం నిర్జీవులమే. వీఆర్ డెడ్ బాడీస్ వితౌట్ ద స్పిరిట్, రైట్? దేవాతి దేవుడు మనకి ఆ స్పిరిట్ ని ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి దేవుడికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే దేవాదేవుడు ఈ రోజున మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచాడు అంటే ఏదో అర్థం ఉంది. చాలా మంది రోడ్డు యాక్సిడెంట్లలో, బాంబ్ బ్లాస్ట్లలో, ఏరోప్లేన్ క్రాషెస్ లో, ట్రైన్ యాక్సిడెంట్స్ లో, ఇంకా ఎన్నో యాక్సిడెంట్లు. అంతెందుకండి, చిన్న ఏదన్నా మామూలుగా మనం వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ దాటి వస్తుంటేనే చాలా మంది పడిపోయి చనిపోతున్నారు. అసలు మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఈ రోజు ఒకవేళ మనం చనిపోతే ఈ ప్రశ్న వేసుకుందాం మనం అందరం దేవుడి సన్నిధిలో. ఈ రోజు నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తామా? షూరా ఆంటీ? ఓకే. ఎంతమంది నమ్మకంగా చెప్తున్నారు ఆంటీ లాగా పరలోక రాజ్యానికి వెళ్తున్నామని? వెళ్దామా? ఓకే, ఎస్, మంచిది. వెళ్దాము అనే ఆలోచన మంచిది.
ప్రయాస ఉండాలి. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనలో ఏముండాలి? ప్రయాస. ఓకే, ఏముండాలి ఇంకా? ఏసే మార్గము, వాక్యం ఉండాలి. ఎంతమంది చేతులలో బైబిల్ ఉన్నాయి? ఒక్కసారి ఎత్తిపట్టి చూపించండి. అంటే చర్చ్లో ఇస్తున్నారు అని కాదండి. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్. ఓన్ పర్స్ ఉందా? ఓన్ బాటిల్ ఉందా? డబ్బులు ఉన్నాయా? ఓన్గా వెహికల్ ఉందా? ఓన్గా కారు ఉందా? ఓన్గా సమస్త ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయిగా. 350 బైబిల్. Jesus is the way, Jesus is the truth, He is our life. Then why don't we have life in our hands? పరిశుద్ధమైన గ్రంథం పట్టుకున్నప్పటి నుంచే నా బ్రతుకు మారింది. అంతకుముందుకు బీటెక్ చదివినా కూడా నా బ్రతుకు మారలేదండి. ఎన్ని చదివినా, సాఫ్ట్వేర్ జాబ్ చేసినా నా జీవితం మారలేదు. సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు టెన్షన్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. నైట్ షిఫ్ట్ మా ఆయనకి, డే షిఫ్ట్ నాకు. ఎలా ఉంటుంది? ఒకరి మధ్యలో ఒకరికి అండర్స్టాండింగ్ అనేది లేదు, లోపించింది మెల్లమెల్లగా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరము ఆనందించాల్సిన రోజు ఈ రోజు. ఎందుకు బాధపడద్దు? ఎందుకు బాధగా ఉన్నాం మనం? ఒకసారి అందరం లేద్దాం లేవండి. ఎందుకంటే చాలా మంది బాధగా ఉండొద్దు దేవుడి సన్నిధిలో. ఎందుకంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది. అందరూ వీలైన వాళ్ళందరూ అక్కడ చూద్దాము. వీలైన వాళ్ళందరూ అక్కడ చూడండి. నేను అడ్డంగా ఉన్నా పర్లేదు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, దేవుని ఆశ్రయించువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశ్రయించువారు ధన్యులు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాము, దేవుని ఆశ్రయించువారు ఆనందింతురు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు బైబిల్ వాక్యం తీయొద్దు దయచేసి. తర్వాత తీయమన్నప్పుడు తీయండి, ఓకేనా? ఎందుకంటే దుష్టుడు మనం ఏం చేస్తాడంటే వాక్యం ఇవ్వకుండా చేస్తాడు. కాబట్టి దయచేసి ఫోకస్ చేద్దాం. నా తర్వాత చెప్పండి, దేవుడి యొక్క దేవాలయమును, దేవుడి సన్నిధిని దర్శించువారు ధన్యులు, వారు ఆనందింతురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి చేయెత్తి స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతులు ఓకే జస్ట్ కామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నన్ను చూడండి, మైక్ లేకపోయినా కూడా అందరము ఒక్కసారి దేవుడి సన్నిధిలో, నేను బ్యాక్ చేయదు కాబట్టి చూడండి ఒక్కసారి దయచేసి. ఏజ్డ్ వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో దావీదు నాట్యం ఆడాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డాడు. నువ్వు నేను పరిశుద్ధాత్మ దేవుని యాక్టివేట్ చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుని మనల్ని ఆలోచించమంటారండి. ఇదిగో బిడ్డ నేను నీలో ఉన్నాను, ఆనందించు. ఇదిగో బిడ్డ నేను నీలో ఉన్నాను, స్తుతించు దేవుని అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ, సిగ్గుపడద్దు. దేవుడి దేవాలయంలో దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి మనం సిగ్గుపడితే మన జీవితము ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి వెళ్ళలేం మనం. ఎందుకండి? దేవుడు అంటూ ఉన్నాడు గాస్పల్ రీడింగ్స్ లో, ఎవరైతే నా పేరుని ఈ లోక ప్రజల ముందు ఒప్పుకోరో నేను పరలోక రాజ్యంలో నా తండ్రి యెహోవా ముందు నేను ఒప్పుకోను. దేవుడు మరి ఒప్పుకోనప్పుడు ఇప్పటివరకు మనం చేతులెత్తాం కదా పరలోక రాజ్యం వెళ్తామని. ఎలా వెళ్తాం? మనము ఎవరికి ఎవరు ఒకరంటే ఒకరు తెలీదు. ఆధ్యాత్మికంగా దేవుడు మనందరం ఒక్కరమే. ఒక్కసారి ఈ పాట పాడి మళ్ళీ మనం కూర్చొని వాక్యం విందాం, ఓకేనా? స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. కళ్ళు మూసుకొని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. మీరు సైలెంట్ గా ఉండండి. జస్ట్ కళ్ళు మూసుకోండి. బీ సైలెంట్. కళ్ళు మూసుకొని మీకు ఎక్కడెక్కడ ఏ అవయవాలలో ఏ బాధ ఉంది, ఏ సిక్నెస్ ఉంది, జస్ట్ సరెండర్ టు ద సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్, టు ద యూకరిస్టిక్ లార్డ్ రైట్ నౌ. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సరెండర్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ. బాధ అయినా, కష్టమైన, అనారోగ్యమైన ఏదైనా ఒక్క క్షణం కళ్ళు మూసుకోమా. Hallelujah, hallelujah, hallelujah. Don't sing. Just surrender your prayers. Hallelujah, hallelujah, hallelujah.
హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యు జీసస్. అమ్మ ఇప్పుడు అందరూ కూర్చోండి. మా దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరికో ఇక్కడ వెనక ఈ ఎడమ చెయ్యి ఉంది కదా, ఇక్కడ వెనక విపరీతమైన నొప్పి ఉంది, ఆ బిడ్డకి స్వస్థత అయ్యింది. ఆమేన్ హల్లెలూయా. మీరు చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు కొద్దిగా సమయం పట్టినా నమ్మడానికి చెక్ చేసుకొని మన పరిశుద్ధమైన గురువు దగ్గరికి వచ్చి సాక్ష్యం ఇవ్వండి. తర్వాత ఆంటీ అక్కడ ఎత్తారు చెయ్యి, దేవుడికి మహిమగా షీస్ టెస్టిఫైయింగ్. ఒకసారి చూడండి, వెనక్కి చూస్తే కానీ మనం నమ్మం కదా కొన్ని సాక్ష్యాలు. ఎస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యు జీసస్, వి అడోర్ యు జీసస్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందాక మేము దేవుడి సన్నిధిలోకి వస్తున్నప్పుడు నేను రాగానే దివ్యసప్రసాద నాథుని చూశాను, అక్కడ ఉన్నాడు. దాని తర్వాత ఎమ్మటి మరియతని వైపు నేను చూశాను. నాకు ఎలా అనిపించిందంటే, నాకు ఒక ఓనింగ్గా అనిపించింది. అంటే ఇదే నా దేవుడి దేవాలయం, నా తల్లి దేవాలయం అనిపించిందండి. ఎందుకు? ఐఎమ్ ఫ్రమ్ అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ చర్చ్. నేను నిత్య సాయం మాత్రమా దేవాలయం తరపు నుంచి వచ్చినాను, దేవుడికి మహిమ కలుగుగాక. కానీ ఆరాధన మాత్రం దేవుడికే. సెయింట్ సిసిలియమ్మ గారి చర్చికి వచ్చిన ఆరాధన మాత్రం దేవుడికే. ప్రాటెస్టెంట్స్ వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. ఒకవేళ మనలో ఎవరైనా రెండు మార్గాలలో, రెండు పడవలలో, రెండు విశ్వాసాలలో ఉంటే మేబీ మనం సతమతం అవ్వడానికి కారణము అదే అయ్యుండొచ్చు. ఇటు ప్రీస్ట్ దగ్గర దీవెన తీసుకోవాలా, దేవుడిది త్రూ ప్రీస్ట్ ద్వారా తీసుకోవాలా, లేదంటే ఓన్లీ ఒక వ్యక్తి పాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలా? దేవాతి దేవుడు ఇదే కన్ఫ్యూజన్ లో నేను ఉన్నప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుడి బిడ్డ, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒకటే అంటాడు, సత్యము, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్. ఇది మనం తెలుసుకొని బ్రతికితే పరిశుద్ధమైన దేవుడి యొక్క సన్నిధి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎవరికో ఈ చేతులు ఉన్నాయి కదా, ఇవి సురుకులు అని మంటగా ఉంది. ఎవరికో దేవదేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. ఎస్, మనం వాక్యంలోకి వెళ్తే యెషయా గ్రంథము, మీరు చాలా ఆనందిస్తారు ఈ వాక్యం వింటే. నేనే చాలా ఆనందించాను. అదేంటంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనము. వారు అనగా మనమందరం ఇక్కడ. దయచేసి ప్రతి ఒక్కరు దివ్యసప్రసాద నాథుని చూడండి. లేదు, నన్ను చూడబుద్ధి కాకపోతే దయచేసి కళ్ళు మూసుకోండి. వారు మొరపెట్టక మునుపే వారి విన్నపమును విందును. ఆమేన్ హల్లెలూయా. మనం మొరపెట్టక మునిపే దేవుడు విన్నపాన్ని వింటా అన్నారనండి. వింటా అంటున్నారు, క్లాప్స్ కొట్టండి. దేవుడి వాక్యము మత్తయి సువార్త 24:39 సెలవిస్తుంది, భూమి ఆకాశము గతించిన నా మాట. అమ్మ ఇక్కడ ఫోకస్ చేద్దాం దయచేసి, అందరూ ఇటు ఫోకస్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24:39 వచనంగా సెలవిస్తుందండి, భూమి ఆకాశము గతించిన నా వాక్కులు గతించవు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మొరపెట్టడానికి వచ్చారు, కానీ మొరపెట్టక మునిపే దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. మనల్ని అందరూ చూడండి, ఎంతో మంది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటాం. నేను అప్పుడు చూశానండి, ఈరోజు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఏంటంటే, ఒక ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. కరెక్ట్గా వినాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. దేనికోసం వెళ్ళిందంటే, ఈ కన్ను ప్రాబ్లం ఉంది, ఈ కన్ను కరెక్ట్గా కనబడట్లేదు, కరెక్ట్గా చూడాలి. ఎడమ కన్ను బాగా లేదని హాస్పిటల్కి వెళ్ళింది. ఏ హాస్పిటల్కి వెళ్ళింది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేశారంటే, ఏం లేదు, ఏం నొప్పేం లేదమ్మా అని ఇక్కడ చిన్న బ్యాండ్ పెట్టి పంపించారు. ఇక్కడ దెబ్బ ఎక్కడుంది? కంటి లోపటి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ చిన్న ఉంటుంది కదండి, గాయం తగిలితే మనం పెట్టుకుంటాం, అది పెట్టి పంపించేశారు. సరే, ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళని? ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు? ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కొంతమంది వెళ్ళి ఉంటాం. దాని తర్వాత మంచిగా లేదని ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏముండాలి మన దగ్గర? అమ్మా, డబ్బులు ఉండాలి. అవునా? ఎస్, ఒప్పుకున్నారు. దేవుడికి మహిమ కలుగుగాక. అయితే ఆ బిడ్డ వెళ్ళిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేశారంటే, కన్నుకి మొత్తము ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ చేసి బిల్లు మోపిడి అయింది, కట్టించుకొని మంచిగా కవర్ చేసి ఇంటికి పంపించారు. మూడోది, సరే బాగానే ఉంది, కొన్ని రోజులు అయిపోయింది, మళ్ళీ నొప్పి లేస్తుంది, సేమ్ కన్ను.
అమ్మో ఇదేంటి ఇలా అవుతుంది, అమ్మో మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళను, డబ్బులు ఎక్కువ తీసుకున్నారు కదా అని మళ్ళీ ఏమవుతుంది, ఎవరో పక్కింటి ఆవిడ చెప్పిందంట, అమ్మ సేమ్ ఇదే కన్ను నాకు కూడా బాగాలేదు, నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, తీసుకెళ్తా దానిందంట. నీలాగా నాలాగా హెల్ప్గా తీసుకుని వెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళింది? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు ఎక్కువైతాయా తక్కువైతాయా? ఎక్కువ అవుతాయి. వాళ్ళు ఇది చెక్ చేశారు, కన్ను చెక్ చేశారు, కన్నుకున్న బట్ట, కన్నుకున్న గాయం అదంతా పక్కకు తీసి, కట్టు తీసి, ఒళ్ళు మొత్తం కట్లు కట్టి ఇంటికి పంపించారు. అర్థమైందా మనకి? అంటే నీలో నాలో ఉన్నవి లేనివి రోగాలు మొత్తం యాడ్ చేసి వైద్యం చేసి ఇంటికి పంపించారు. బిల్లు ఇప్పుడు ఎట్లా డబల్ కాదు 100 రెట్లుగా వాళ్ళు చేసి పంపించారు. క్లాప్స్ కొట్టండి. ఎందుకు అనంటే దేవుడు మనకి ఎన్నో స్వస్థతలు చేస్తున్నాడు. సాక్ష్యం చెప్పుకోమంటే, దేవుడికి మహిమ చెల్లించమంటే మనం ముందుకు రా. కానీ అదే హాస్పిటల్లో గంటలు నిలబడతాం. 100 మంది ఉన్నది, మన ప్యారిష్ మెంబర్స్ మొత్తం అక్కడ ఉన్నది. వాళ్ళకు లేదా రోగము? నాకుంటే తప్పేంటి? నేను బ్రతకాలి, నా రోగం చెప్పుకుంటే తప్పేంటండి? అదే హాస్పిటల్కి నువ్వు వెళ్తావు. కానీ దేవుడి దగ్గరికి రావడానికి మనకి డబ్బు కూడా అవసరం లేదు కదండి. లక్షలు, కోట్లు. మా అత్తమ్మకి 2 కళ్ళు ఆపరేషన్ అయ్యాయి, దేవుడి మహిమార్థమే, దేవుడికి మహిమ కలుగాక. ఏం కాలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు టీవీ, సీరియళ్ళు, ఫోన్లు చూసి 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 కళ్ళకి మరి అలాంటి ప్రమాదాలు జరగకపోతే ఏం జరుగుతాయండి? ఎవరికో 2 కళ్ళు దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడా అనుకున్నారు. దేవుడికి మహిమ కలుగాక. 2 కళ్ళు మీకు ఆల్రెడీ డాక్టర్ చెప్పారు, మేబీ ఈసారి మీరు వెళ్తే ఆపరేషన్ చెయ్యాలి అని అంటారు. దేవుడు 2 కళ్ళని, లోపలున్న ఆ యొక్క చిన్న చిన్న నరాలని దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమె నరనియా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ టెస్టిఫై ఆఫ్టర్ రిపోర్ట్స్. డాక్టర్స్ దగ్గరే రిపోర్ట్ కావాలి మనకు. కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉండలేక డాక్టర్స్, ప్రీస్ట్, నన్స్, డీకన్స్, లేదంటే మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో ఒక మనిషి రూపంలో, ఒక తల్లిలాగా, ఒక కుమార్తెలాగా, ఒక తండ్రిలాగా మనల్ని అందరినీ కూడా దేవాదేవుడు ఇలా ఆదరిస్తూ ఉన్నాడు. ఇది ప్రేమ. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు నేను ఈరోజు దేవుడిని ఎలా వచ్చాను తెలుసా? దేవుడి సన్నిధిలో ఇది ఎందుకు అవ్వట్లేదు, అది ఎందుకు అవ్వట్లేదు, నేను ఇంకెన్ని రోజులు పోవాలి చర్చికి, ఇంకెన్ని రోజులు నేను ప్రార్థన చేయాలి, నేను అలసిపోతున్నాను, దేవుడికి కనబడట్లేదా, నేను కింద పడుతున్నాను కదా, నా భర్తకి జాబ్ ఎందుకు లేదు, ఇంత ముందుకు జాబ్ ఉన్నప్పుడు థ్యాంక్ యూ చెప్పావా? లేదు. అందరు అబద్ధం ఆడద్దు దేవుడి సన్నిధిలో. దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే సొలొమోను జ్ఞాన గ్రంథము, నాతో పాటు చెప్పండి, సొలొమోను జ్ఞాన గ్రంథము. చేతులు ఎత్తాలి తల్లి. దేవుడి వాక్కు అంటే స్వస్థత. చేతులు లేవటం చేతగానప్పుడు కూడా చేతులు స్వస్థత అవుతాయి. ఆమేన్ హల్లెలూయా. భుజాలు స్వస్థత అవుతాయి. ఆమేన్ హల్లెలూయా. మన బలము పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞాన గ్రంథము చెప్పాలి. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనము. దేవుడి ఆత్మ ప్రపంచమంతటను ఆవరించి ఉన్నది. దేవుని ఆత్మ దేవాలయం అంతా ఆవరించి ఉన్నది. ఆవరించి ఉన్నది. ఆమేన్. దేవుడి ఆత్మ నా కుటుంబం మొత్తం ఆవరించి ఉన్నది. ఆమేన్. దేవుడి ఆత్మ నా దేహమంతయు ఆవరించి ఉన్నది. ఆమేన్. 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 ఆ ఆత్మ అందరినీ ఒకటిగా ఐక్యపరచుచున్నది. ఆమేన్ హల్లెలూయా. దేవుడి దేవాలయంలో ఉన్న మనందరికీ దేవుడి ప్రేమతో పాటు దేవాదేవుడు చెప్తున్నాడు, ఐక్యత తక్కువగా ఉందంట మనలో. ఐక్యత, యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ తల్లి, పెద్ద తల్లి పాడుతూ ఉంది పాటలు ఇందాకలా. ఫాదర్ కూడా ఆ తల్లితో పాటు కలిసి పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనలో ఇక్కడ చాలా మంది ఈ ప్యారిష్లో యవ్వనస్తులు ఉన్నారు. ఉన్నారా అండి? ఉన్నారా తల్లి? నాకు తెలియదు కదా, మీరు చెప్పండి. ఉన్నారా? మరి యవ్వనస్తులు ఏం చేస్తున్నారు? చర్చికి రాకుండా, పాటలు పాడకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వచ్చి స్తుతిస్తుంది విగ్రహాన్ని కాదు. మనం వచ్చి స్తుతిస్తుంది ఏదో కేవలం ఈ మన ప్రాటెస్టెంట్స్ వర్గాలు అంటాయి కదా, విగ్రహం విగ్రహం స్లీవ అనేసి. నో, ఓన్లీ క్రాస్ ఉంటే
పక్క దొంగవాడు చచ్చిపోయాడా, ఈ దొంగవాడు చచ్చిపోయాడా, మంచి దొంగవాడు చచ్చిపోయాడా, లేదంటే నువ్వు నేను చచ్చిపోయామా అని అర్థం కాకుండా కన్ఫ్యూజన్ అవుతామని దేవుడు తన రూపాన్ని, ఫామ్ ని స్లీవ మీద ఉంచాడు. అవునా కాదా? స్లీవ వల్ల రక్షణ వచ్చిందా? స్లీవ మీద ఉన్న యేసయ్య వల్ల రక్షణ వచ్చిందా? యేసయ్య రక్తములో విడుదల ఉంది, ఆమేన్ హల్లెలూయా. యేసయ్య రక్తములో విమోచన ఉంది, ఆమేన్ హల్లెలూయా. యేసయ్య రక్తములో సమస్తము సాధ్యమే, ఆమేన్ హల్లెలూయా. ఎవరికో అండి, మీరు కళ్ళు మూసుకోండి, సాక్ష్యం చెప్తే ఏదైనా అద్భుతాలు చెప్తున్నప్పుడు దేవుడు చేశాడన్నప్పుడు కళ్ళు మూసుకోండి. ఎందుకంటే యూ విల్ ఫీల్ ద టచ్ ఆఫ్ జీసస్ ఎట్ దట్ ఏరియా రైట్ నౌ, ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ఎవరికో మా ముగ్గురికి యూరినరీ ప్లేస్ లో విపరీతమైన మంట, వాష్రూమ్ వెళ్తున్నప్పుడు మంట, అదేవిధంగా ఎవరికోమో ఆ యొక్క వాష్రూమ్ అంటే టాయిలెట్ వెళ్తూ ఉన్నప్పుడు విపరీతమైన మంట, యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంటగా ఉంది. అదేవిధంగా ఒక్కొక్కసారి యూరిన్ ఫ్లో ఎక్కువగా ఉంది, ఒక్కొక్కసారి యూరిన్ మొత్తమే రావట్లేదు. అలాంటి ముగ్గురు బిడ్డలకి సంపూర్ణంగా దేవుడు స్వస్థతనిచ్చున్నాడు, ఆమేన్ హల్లెలూయా. నువ్వు అనుకుంటుండొచ్చు, నాకు వయస్సు ఎక్కువైపోయింది అందుకే పర్లేదులే అనుకుంటుండొచ్చు. నో, సే ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న అన్నమ్మ అనే ప్రవక్తి ఒకరు ఉండెను అనుంది, అవునా? కొత్త నిబంధనలు. ఎస్, తను వితంతురాలు, దేవుడికి సేవ చేస్తూ ఉంది. నాకు భర్త లేడు కదా, నాకు పిల్లలు లేరు కదా, ఎవరు లేరు కదా, నేను ఇంట్లోనే ఉంటాను, నేను వైట్ చీర కట్టుకోవాలేమో, బొట్టు పెట్టుకోవద్దేమో, నన్ను హేళన చేస్తారేమో అని తన జీవితాన్ని ఎక్కడో బయట గడపలేదు. ఈ లోకం ఆమెని మాటలు అంటున్నా, వితంతురాన్ని ఎన్ని తిడుతున్నా, నా దేవుడు నాకు భర్త అని చెప్పింది, ఆమేన్ హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది, ప్రియమైన దేవుడు బిడ్డారా, మనలో ఎంత మందిని దేవాతి దేవుని భర్త అంటున్నాం? చెయ్యొద్దని చూద్దాం. అయ్యో, యేసయ్య నా భర్త, చెయ్యొద్దండి. మరి అదో ఆంటీ చూడు గట్టిగా చెప్తుంది, చెయ్యొద్దండి. అవునండి, మత కన్యా స్త్రీలకి యేసయ్య భర్త కాబట్టి పెళ్లి చేసుకోవట్లేదు వాళ్ళు. చర్చ్ ప్రీస్ట్లకి భార్య కాబట్టే పెళ్లి చేసుకోవట్లేరు. ఒకవేళ సింగిల్ గా కొంతమంది ఉమెన్స్ ఉండొచ్చు, దేవుడు ఒక పేరుని మెమరైజ్ చేశాడు, అందుకని నవ్వొచ్చింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సింగిల్ గా పెళ్లి చేసుకోకుండా ఎవరైనా ఉండుండొచ్చు. ఆ బిడ్డ ఎవరికి భార్య? యేసయ్యకి భార్య, ఆమేన్ హల్లెలూయా. కానీ ఒకసారి ఆలోచిద్దాము, దేవుడి ప్రేరణ లేకుండా పెళ్లి అవుతుందా? పెళ్లిళ్ళు స్వర్గంలో అవుతాయట, దేవాదేవుడికి వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 9:16, 19:6 ఉంటుంది. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు, చెప్పండి అమ్మా, దేవుడు జతపరిచిన జంటను, అందుకే అలర్ట్ గా ఉండాలి మనం దేవుడి వాక్యంలో. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేలుపరప రాదు. ఇక్కడ ఒక జంట ఉన్నారు, నాకు తెలీదు ఎవరు వాళ్ళు. మీ ఇద్దరి మధ్యలో విపరీతమైన గొడవలు, ప్రతిరోజు టీ దగ్గర కూడా మీకు గొడవ అవుతుంది. టీ నువ్వు పెట్టు నేను పెట్టా అని అంటున్నావట. ఆ బిడ్డలు ఇద్దరి మధ్యలో దేవుడు సఖ్యతనిస్తూ ఉన్నాడు, ఆమేన్ హల్లెలూయా. చిన్న చిన్న వాటి దగ్గర మనము ఒకవేళ పర్లేదులే ఇదేమవుతుంది అనుకుంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. మారక ముందే దేవుడు సరిచేస్తున్నాడు ఆ కుటుంబాన్ని, ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ సమయంలో దేవాదేవుడు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకోండి మా అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. మత్తియాస్ ఎవరైనా ఉన్నారా చర్చ్ లో? మత్తయాస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థామస్ ఎవరైనా ఉన్నారా మీ చర్చ్ లో? దేవుడు ఆ బిడ్డను దీవిస్తున్నాను చెప్తూ ఉన్నాడు, ఆమేన్ హల్లెలూయా. దేవుడికి వెనుకలు కాక ఆమేన్. అందులో థామస్ అనే వ్యక్తిలో ఒకరికి అస్వస్థతగా ఉంది. మేబీ వారు మరి చర్చకు వస్తున్నారో లేదో నాకు తెలీదు. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థతను దేవదేవుడు ఇస్తూ ఉన్నాడు, ఆమేన్ హల్లెలూయా. ఆ తర్వాత చర్చికి రెగ్యులర్ గా వస్తాడు ఆ బిడ్డ, ఆమేన్ హల్లెలూయా. ఏదో బాధపడుతూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఏదో ఒత్తిడిలో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు. దేవాతి దేవుడు ఆ బిడ్డకి స్వస్థతను ఇచ్చినాడు, ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో. వారు నాకు మొరపెట్టక మునిపే నేను వారి విన్నపమును విందును. మేబీ అక్కడ వాళ్ళు బాధపడుతున్నారేమో, నేను చర్చికి రాలేకపోయానని. మనం ఇక్కడ వచ్చినా కూడా మన హృదయం ఎక్కడో ఉంటుంది, మన చూపులు ఇక్కడ ఉంటాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, వారి ప్రార్థన చేసి ముగింపక మునిపే నేను వారి వేడుకోలను ఆలకింతును, ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసామా మనం?
ఇంటికి వెళ్తాం కదా తిరిగి 2-3 గంటల తర్వాత వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం కదా. వెళ్ళే మార్గములో అనేక స్వస్థతలు చూస్తావా? హల్లెలూయా. ఎందుకంటే ఆనాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుప్రభుల వారి వాక్కు దేవుడు. మనమందరం యేసయ్య వాక్యాన్ని చెప్తూ ఉన్నాం, యేసయ్య వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే వాక్కు అనేది మన మధ్యలోకి వస్తూ ఉందో, మన మధ్యలో దేవుడు ఉన్నాడా? చెప్పండి, మా గట్టిగా చెప్పండి. అవి తల్లి చెప్తుంది, మన మధ్యలో దేవుడు ఉన్నాడా? ఆ తల్లికి, అమ్మ మీకు ఎంత మా ఏజ్ తెలుసుకోవచ్చా? తప్పుగా అనుకోదు. ఒక్కసారి క్లాస్ పెడదాం ఆ తల్లికి. నా గొంతు కూడా ఇంత గట్టిగా అంత స్పష్టంగా లేదు. ఎందుకు? రెగ్యులర్గా చర్చికి వచ్చి రెగ్యులర్గా దివ్య సప్రసాదనాలను పొందుకుంటే అలా ఉంటాయి. నేను ఉత్తరం చెప్పట్లేదండి. సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్కి 2 రోజుల ముందు వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుంది. ఆ తల్లి పేరు రోజ్ మేరీ. ఆ తల్లి అంటూ ఉంది, నా భర్త కూడా తెలుసు, నా భర్త కూడా సాక్ష్యంగా ఉన్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుడు బిడ్డారా, నేను అడిగాను ఆ తల్లిని, అమ్మ నీ వయసు ఎంత అని అడిగాను. నువ్వు చెప్పు అనింది నన్ను. చిన్నపిల్లలాగా మాట్లాడతారు కదా పెద్దవాళ్ళు. ఎస్, మేబీ 65-70 ఉంటాయా, మేబీ 70 దాటి ఉంటాయా ఆంటీ అన్నాను. నవ్వి అంటుంది 82 ఏళ్ళకి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్ లో. అడరేషన్ షాపుల్లో అదే ప్లేస్. వచ్చి కూర్చుంటది, కూర్చోనికి చేత కాకపోతే నిలబడుతుంది. కానీ ఎక్కువ శాతం ఆమె నిలబడమే నేను చూశానండి. ఆమె అదిగా దివ్య సప్రసాదనాది ముందు తన కాళ్ళనైనా అరగొట్టుకోవడానికి నిలబడుతూనే ఉంది. 2 మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఆ తల్లి గురించి దేవుడు అంటున్నాడు, స్వస్థత కోసం ప్రార్థన చేయకు అన్నాడు. ఎందుకట? కుటుంబంలో అనేకుని ఆ తల్లి ద్వారా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమె తన యొక్క సిక్నెస్, తన యొక్క వ్యాధి, తన యొక్క బాధ, తన యొక్క మోకాళ్ళ ప్రార్థన చేసి 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 మేబీ అలా అయి ఉంటుందేమో. ఇప్పుడు తను ప్రార్థించలేకపోయినా కూడా నిలబడి ప్రార్థన చేసిన ఆ తల్లి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆమె